మళ్ళీ నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది. ఆ రైడ్‌ని కూడా యాక్సెప్ట్ చేశాను. ఈరోజు నా అదృష్టం బాగుంది. ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నుండి పికప్ లొకేషన్‌కి జస్ట్ 900 మీటర్స్ మాత్రమే ఉంది. ఇంక డైరెక్ట్ పికప్ లొకేషన్‌కి వెళ్లి కస్టమర్‌ని పిక్ చేసుకొని మిమ్మల్ని అయితే కలుస్తాను. ఇక్కడ కూడా కస్టమర్ మన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కస్టమర్ అయితే ఫైండ్ ఔట్ అయిపోయారు. అవును సార్ ర్యాపిడోనే. ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాము. మీలో చాలామంది వైజాగ్‌లో బైక్ టాక్సీ చేసుకొని ఒక రోజుకి రూ. 1000 ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు. అయితే డే టైమ్‌లో మీరు ఎంత కష్టపడినా మీకు ఎర్నింగ్స్ అనేవి తక్కువగానే అవుతాయి. మాక్స్ ఒక కిలోమీటర్‌కి రూ. 5, రూ. 6 ఇస్తున్నారు. అంతకు మించి ఎక్కువైతే ఇవ్వట్లేదు. మీరు ఒక రూ. 1000 ఎర్నింగ్ చేయాలంటే దాదాపు 180 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాల్సొస్తుంది. డైలీ 180 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే దూల తీరిపోతుంది. బైక్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమనే బైక్ టాక్సీ పార్ట్ టైమ్‌గా మాత్రమే వర్క్ చేసుకోండి. ఈ కస్టమర్ డ్రాప్ లొకేషన్ ఎక్కడో పెట్టి నన్నెక్కడికో తీసుకెళ్తున్నారు. 1 కిలోమీటర్ అయితే వేరియేషన్ అయితే వచ్చింది. ఫైనల్లీ ఇక్కడికొచ్చిన తర్వాత డ్రాప్ చేస్తే తనేమంటున్నారు, "రెండే 2 నిమిషాలు ఆగు బాబు నేను మళ్ళీ వస్తాను" అన్నారు. వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి కన్‌ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడతను. పెట్టిన లొకేషన్ ఎక్కడో ఉంది. నన్ను వేరే రూట్‌లో తీసుకొని వెళ్తున్నారు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత తను మళ్ళీ రిటర్న్ అయితే వచ్చారు. ఈ బైక్ టాక్సీని పర్సనల్‌గా వీళ్ళు వాడేసుకుంటున్నారు భయ్యా. నాకిదే నచ్చలేదు. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపో అని చెప్పి తనైతే వస్తున్నారు. సరేలే ఒక రూ. 10, రూ. 20 ఎక్స్‌ట్రా వస్తాయి కదా! అని చెప్పి నేను కూడా ఆశపడి ఇతనికైతే ఇక్కడి దాకా తీసుకొచ్చాను. చూద్దాం. ఈ ఎక్స్‌ట్రా ఎర్నింగ్స్ వస్తాయా? రావా? అనేది అదే డిస్కషన్ చేస్తున్నాను. మీరు ఏంటి పర్సనల్‌గా వాడుకుంటున్నారు ఈ బైక్ టాక్సీని. ఎక్కడ డ్రాప్ పెట్టారో అక్కడే మేము డ్రాప్ చేయాలి మిమ్మల్ని అని జెప్పేసి డిస్కషన్ అయితే చేశాను. బట్ ఇక్కడ ఎంత డిస్కషన్ చేసినా టైం వేస్ట్. అందుకోసమని మళ్ళీ ఏదైతే డ్రాప్ లొకేషన్ పెట్టారో అక్కడికే రిటర్న్ అయితే మళ్ళీ వెళ్తున్నాను. అక్కడికి వెళ్లి ఈ కస్టమర్ సార్‌ని అక్కడ డ్రాప్ చేసి ఫైనల్‌గా ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది మీకైతే చూపిస్తాను. మొత్తానికి 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్‌ని తిరిగి డ్రాప్ లొకేషన్‌కైతే తీసుకొచ్చాను. ఇప్పుడు ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. బిల్ ఇంక్రీజ్ అయిందా లేదా చూద్దాం. ట్రిప్ అనేది కంప్లీట్‌గా ఎండ్ చేసిన. ఇక్కడ రూ. 41 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయినా. నేను ట్రావెల్ చేసింది 7.5 కిలోమీటర్. 7.5 కిలోమీటర్‌కి రూ. 41 ఎర్నింగ్ చూపిస్తుంది. ఈ రూ. 41 నాకు సరిపోవు. ఎక్స్‌ట్రా అమౌంట్ యాడ్ చేసి ఇవ్వండి అంటే, యాప్‌లో అప్‌డేట్ కాలేదు కదా! నేను ఎందుకు ఇవ్వాలి? నిజానికి రూ. 5 ఎంతో అప్‌డేట్ అవ్వాలి అంటున్నాడు. నన్ను ఈ కస్టమర్ ఎర్రోని చేసేయండి. ఎందుకంటే ఈ వాయిస్ ఒకసారి వినండి. అంటే ఇప్పుడు వెళ్ళినందుకు వచ్చినందుకు మారదా? మారాలి యాక్చువల్‌గా రూ. 5 మారాలి. ఎందుకు మారలేదో అర్థం కావట్లేదు. 2 కిలోమీటర్లు ఎక్స్‌ట్రా ట్రావెల్ చేస్తే రూ. 5 వస్తాయా ఎక్స్‌ట్రా ఎర్నింగ్స్? నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసినాయి. పిచ్చి పీక్స్‌లోకెళ్ళిపోయింది. కానీ ఫైర్ అయితే బాగోదని చెప్పి డ్రాప్ అయిపోయినా. లిటరల్లీ చెప్తున్నా తన పర్సనల్ పనంతా నాతోని చేపించుకొని నన్ను అవలేగాడు చేసేసాడు. ఈ సిట్యుయేషన్‌లో మీరుంటే ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అలాగే కొత్త వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏందంటే, ఇలాంటి కస్టమర్స్ ఎదురైనప్పుడు మీరు ముందే చెప్పండి. ఇలా 2 కిలోమీటర్‌కి ఎక్స్‌ట్రా ఉంది కదా సార్! ఈ 2 కిలోమీటర్‌కి రూ. 20 అవుతుంది. మీరు ఓకే అంటే తీసుకెళ్తా, లేకపోతే ఇక్కడే డ్రాప్ చేస్తా అని చెప్పి డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ చెప్పేయండి.